Hey viewers, hi, welcome to Hit Channel. నేను మీ అంజలి. రైట్ నౌ నా ముందు ఎవరున్నారో తెలుసా? బాయిలింగ్ స్టార్ బబ్లు. బత్తాయి బాబ్జీ అన్న సీరియల్తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అమ్మా, ఎక్కడికి పోతుంది. అండ్ ఇప్పుడు డైరెక్టర్గా మారిపోయారు. సో ఆయన మన ముందు ఉన్నారు. డైరెక్టర్గా మారిన తర్వాత ఎలా కొత్త రంగుల ప్రపంచం చూపిస్తారో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. మన బాయిలింగ్ స్టార్ బబ్లు గారు అనాలా, బత్తాయి బాబ్జీ అనాలా, లేకపోతే ఇవన్నీ కాకుండా మా పృథ్వీరాజ్ గారు అనాలా? మీరు ఎలాగైనా పిలవచ్చు. ఎలాగైనా 30 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అక్కడ. సార్ అసలు హైలైట్, అసలు మీరు ఆన్ స్క్రీన్ కనిపించిన ప్రతిసారి మాకు నవ్వులు పూయిస్తూనే ఉంటారు. కానీ సడన్గా ఆన్ స్క్రీన్లో నుంచి బ్యాక్ స్క్రీన్కి వెళ్ళాలన్న థాట్ ఎలా వచ్చింది? డైరెక్టర్ అవ్వాలన్న థాట్? బేసికల్గా నేను రైటింగ్ ఇష్టపడతా బాగా. ఏదన్నా షూటింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, మనమైతే ఎలా రాయగలుగుతాం. ఓకే. ఇప్పుడు ఈ సినిమా చూసినప్పుడు ఇక్కడ ఎందుకు అంత ఎమోషన్ రాశాడు, అంత లేదే క్యారెక్టర్లు. ఇప్పుడు మామూలు కొన్ని చోట్ల తెగ చేస్తూ ఉంటారు సంబంధం లేకుండా. ఓకే. న్యాచురాలిటీ వస్తే అంత ఏడవరు. ఇప్పుడు మామూలుగా ఒక చోట ఎవరైనా బంధువులు చనిపోతే, ఇదివరకు పాత రోజుల్లో అయితే రామారావు గారు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఎక్కువ ఉండేది, ఎక్కువ డ్రామా, ఎక్కువ పీక్లో ఉండేది. ఇప్పుడు అలాగా మన నిదానంగా ఇప్పుడు జనరేషన్ మారేటప్పటికి ఏమవుతుందంటే, న్యాచురల్గా చూస్తే ఏదన్నా ఏడుస్తుంటే ఇప్పుడు అంతా ఎలా అయిందంటే, ఇలాగా ఎవరైనా వచ్చి పలకరించినా కూడా అని అంటాం, బ్యాలెన్స్ అలా అయిపోయింది. సో న్యాచురల్ దాంట్లో ఇవన్నీ తీసుకెళ్ళి పెడతారు కొన్ని, మనకి సౌండ్ వేరేలాగా వినపడుద్ది. సో మనం ఫ్యూచర్లో ఏదైనా చేయగలిగితే న్యాచురల్ ట్రెండ్లోనే వెళ్ళాలి అని ఒక డిసైడ్మెంట్ ఉంది. సడన్గా ఒక కథ రాసుకున్నాను ఒక 2 ఏళ్ల క్రితం, 2 years బ్యాక్. నేనే రాసుకుని ఒక అతన్ని అప్రోచ్ అయ్యాను. నాకున్న షూటింగ్ బిజీ వల్ల మనం చేయలేము, స్క్రిప్ట్ చూసి యాజ్ ఇట్ ఈస్గా ఫ్రేమ్ పెట్టి సినిమా తీసేయచ్చు. ఓకే. ఎందుకంటే నేను అలాగా బోర్డు కూడా అలా వేసుకున్నాను, స్టోరీ బోర్డు. సరే చూద్దామమ్మా, చేద్దాం, ఏముంది కథలో ఎలా అంటున్నారు. ఓహో, వీళ్ళకి ఎలా ఉందో, వీళ్ళకి మనమే చేస్తే ఎలా ఉంటుంది, అది ఎలా ఉందా మీకు నేనే రంగంలో దిగి చూపించాలి. మనం డైలాగ్ చెప్తున్నప్పుడు ఒకటి భగవంతుడు నాకు ఇచ్చే ఒక వరం ఏమి ఇచ్చాడంటే, 30 years ఇండస్ట్రీ ఇక్కడ, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. నేను గొప్ప అని అంటలేదు, కానీ అది నా రెండరింగ్లో చెప్తేనే ఆడియన్స్కి వెళ్తుంది. ఇంకోళ్ళు ఎవరైనా 30 years ఇక్కడ అంటే అస్సలు వెళ్ళదు, పొద్దుగా చెప్తే బాగుంటుంది. అదే ఒక బ్రాండ్ ఉండిపోయింది నాకు. మనం సినిమా చేస్తే కూడా మన బ్రాండ్లోనే చేయాలి, మన మార్క్ ఉండాలి అని అనుకుని కథ అందరికీ చెప్పడం జరిగింది. బ్రహ్మాండంగా ఉందరా, ఎవరు డైరెక్టరు, నేనేనండి, ప్రొసీడ్ అన్నారు అందరూ, మా సీనియర్స్ అంతా. ఈ సీన్ ఎలా తీసాం, ఈ సీన్ ఎలా తీసాం అని. నేను షూటింగ్ అయిపోయి కూడా నా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఈ షెడ్యూల్ ఏం జరిగింది, ఈ వర్క్ నేను వాళ్ళని షేర్ చేసేవాడిని. ఇక్కడ హీరోయిన్ ఇలా మాట్లాడుతుంది, హీరో ఇలా మాట్లాడేది, ఈ సిచ్యువేషన్లో సాంగ్ వచ్చేది. మనం రెగ్యులర్గా అయితే ఏం చేస్తామంటే, సిచ్యువేషన్లో ఒక సాంగ్ పెట్టామని అంటారు. నేనేం చేశానంటే, మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టి, ఒక నిమిషం ఉండి ఏది ట్యూన్ పాడండి అంటే, అతను ఏదో ఎలా హార్మోని పాడతాడు. ఏమంటే నేను చెప్పిన ట్యూన్ ఏంటి, మీరు పాడేది ఏంటి, ఓకే, టైం వేస్ట్ ఏదో పంపించండి. కోడైరెక్టర్ని కూర్చోబెట్టాం. సినిమా మొత్తం ఉంటాడు, సినిమాలో కోడైరెక్టరే, అతను సినిమా పనిచేసే కోడైరెక్టరే క్యారెక్టరు. సరే ఏదో అంటుంటాడు, నేను చెప్పింది ఏంటి ఇదేనంటే, లేదు సార్ నేను సరి చేస్తాను ఉండండి, ఏదో పాడతాడు. పాడాక ఇక్కడ ఈ వర్డ్ వేయండి, అక్కడ ఆ వర్డ్ వేయండి, ఇక్కడ కొంచెం హిందీ వేయండి, ఇక్కడ కొంచెం తమిళ వేయండి అంటే, న్యాచురల్గా ஒரு இந்த இடத்துல ஒரு தமிழ் வேர்டு போட்டால் எப்படி இருக்கும், இங்கே ஒரு హిందీ వర్డ్ పోటా எப்படி இருக்கும், సూపర్ సార్ అనేవాడు. ఇదంతా కలిపి ఒకసారి పాడండి అనేవాడిని. మామూలుగా ఇప్పుడు సిట్టింగ్స్లో మ్యూజిక్లో అలాగే జరుగుతుండే. ఆయనేమో అని పాట పాడేటట్టు సూపర్ అయ్యా, ఒక నిమిషం ఉండు సార్, ప్రొడ్యూసర్ గారు మంచి ట్యూన్ వచ్చిందండి, రేపే రికార్డింగ్ అంటే. ఇవి ఇప్పుడు దాకా చూపించలే ఎవరు, ఎక్కడ లేవు అవి. ఆ జోన్లో అలాగా వెళ్తుంటాం. సో ఒక కొత్తదనాన్ని పరిచయం చేస్తాం. కొత్తగానే ఉంటుందండి, కథ కొత్తగానే ఉంటుంది, విధానం కొత్తగానే ఉంటుంది.
పాటలు కూడా నేనేం మెలోడీకి పెద్ద పెట్టేస్తారు ప్రేక్షకులు. మా ఫస్ట్ సాంగ్ దగ్గర దగ్గర 6 లక్షల పైకే వెళ్ళిపోయింది. అది రెండో సాంగ్ షూటింగ్లో సాంగ్, మూడో సాంగ్ మన రాఘవేంద్ర గారు రిలీజ్ చేశారు. అది కంప్లీట్ లవ్ సాంగ్. అది దీంట్లో లవ్ ఫెయిల్యూర్ లేవు, లవ్ ఫెయిల్యూర్ లేదు. హ్యాపీగా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. అండర్స్టాండింగ్ని ట్రావెల్ చేద్దాం. నువ్వు హీరో అవ్వాలి, నేను హీరోయిన్ అవ్వాలి, మన ఎయిమ్ అది. తర్వాత మనం లవ్లు ఇవన్నీ తర్వాత. ఓ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే ఒక ఇండస్ట్రీకి వచ్చిన యూత్, ఒక అబ్బాయి అమ్మాయి కథ అని చెప్పుకోవచ్చు. అలాగే. సో అంటే మీరు ఫేస్ చేసిన ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ స్ట్రగల్స్ కానీ ఆ హీరో క్యారెక్టర్లో పెట్టడం ఏమైనా జరిగింది? అయ్యేవండి. నేను ఎవరైనా ఓని ఇబ్బంది పెట్టేసి బాబు మీ అమ్మగారు చనిపోయారు నాయన అలాంటివి లేవు. మామూలు సరదాగా ఒక యూనిట్. అశోక్ కుమార్ గారు లాంటి అతనితోటి ఓ ప్రొడ్యూసరు, మామూలు అతను వే ఆఫ్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, సార్ అంటే ఏమ్మా అంటే షూటింగ్కి అంటే మీ అమ్మ వస్తుందా, మీ అక్క వస్తుందా, మా అక్క వస్తుందండి అని అంటే, ఎవరు వచ్చినా మాకు సంబంధం లేదమ్మా, మేము ఇచ్చింది తీసుకోవాలి, మేము ఉన్న పడుకోమని చోట పడుకోవాలి ఓకే అని అంటే ఒక ప్రొడ్యూసర్ స్ట్రగుల్ కూడా ఉంది దాంట్లో. అంటే బేసికల్ గా ఇప్పటి వరకు మాకు తెలియనివి ఇండస్ట్రీలో తెర వెనక జరిగే కష్టాలు కానీ తెర వెనక జరిగే పాయింట్స్ అని చూపిస్తున్నారు. ఉంటాయి అవన్నీ. జనరల్గా మేనేజర్లు ఉంటారు, అందరు మేనేజర్లను తప్పు పట్టట్లే, మనం సరదాగా తీసుకున్నాం. కొంతమంది ఎక్కడ ఉన్నవరా, ఇంకా ఒక మేనేజరు ఎక్కడ ఉన్నవరా అంటే డీజిల్ కొట్టేస్తూ ఉన్నావు, 20 అని చెప్పు, 15 అని మేనేజ్ చేద్దాంలే అని ఏదో అలాంటి ఈ చిన్న చిన్నవి ఉంటాయి. మధ్యలో ఎమోషను, బాండింగు, ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం, యూనిట్ అంటే డైరెక్టర్కి ఇష్టం, ఒక ప్రేమ, ఒక తెలియని భయం వాళ్ళు స్టే చేసిన చోట. అలాగని బ్లడ్ గిడ్డు ఇంపాక్ట్ అయ్యి ఏమి ఉండవు, ఒక అస్థిపంజరాలు బొమ్మలు అలాంటివి ఏమి ఉండవు, తెలియని భయం ఉంటుంది. ఆర్ఆర్ కూడా మేము దగ్గరుండి అలాగే చేయించుకున్నాం. ప్లస్ అద్భుతమైన ఫైట్లు, కొత్త వాళ్ళైనా ఎరగదీశారు, చాలా బాగా చేశారు. డైరెక్టర్ ఇంత యూత్ ఉన్నప్పుడు అందరూ చాలా బాగా చేస్తారు, అంతే కదండి. డైరెక్టర్ చాలా అంటే ఏమైందంటే, నేను ఇలా చేయండి ఇలా చేయండి అని ముందే వాళ్ళకి హోంవర్క్ ఇవన్నీ చేయించి లొకేషన్కి వెళ్ళాక ఇది ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఒకసారి చూసుకుంటే వాళ్ళు ఈజీ అయింది. ఓకే, మూవీలో ఫీమేల్ లీడ్ విషయానికి వస్తే మీ డాటర్ కదా, సో అంటే మీ నెక్స్ట్ జనరేషన్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారని చెప్పి. అంటే వారసత్వం అలాంటివి లేవండి, ఎందుకంటే తను హోటల్ మేనేజ్మెంట్ చేసి షీ యూజ్ టు గో ఆస్ట్రేలియా. సో అంతకుముందే షీ ఈజ్ వెరీ గుడ్ పెర్ఫార్మర్, వెరీ గుడ్ డ్యాన్సర్, సో మెనీ స్టేజ్ షోస్ చేసింది. సో నేను వెళ్ళట్లేదు, నేను ఐ విల్ ట్రై ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ. వెళ్ళనన్నారా? ఇదేంటి కొత్తగా బ్రహ్మానందం అంటాడు చూసారు, ప్రతిసారి దీని ఎంట్రీ ఏమిట్రా అని అంటాడు చూసారు. అలాగా ప్రతిసారి మనం ఇంటికి వెళ్ళినప్పుడంతా మీరు తీసుకెళ్తారా లేదా, కొత్త ట్విస్ట్లు ఇచ్చారా, మీరు తీసుకెళ్తారా లేదా, మీరు పరిచయం చేస్తారా లేదా, చాలామంది దగ్గరికి వెళ్ళాం మేము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.